హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శైలజ ఫుడ్స్. ఈరోజైతే చపాతీ చేస్తుంది శైలు. చపాతీలకి ఏ రెసిపీ చేస్తుందో అడుగుదాము. శైలు, ఈరోజు చపాతీలోకి ఏ రెసిపీ చేస్తున్నావు? నేనా ఈరోజైతే ఫ్రై చేస్తున్నాను. ఆలు ఫ్రై, మసాలా ఫ్రై. రోజు చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్ గా ఉంటది. ఆలు ఫ్రై, ఓకే. మసాలా ఫ్రై అయితేని ముందుగా అయితే ఆలు అయితే తీసుకున్నాను. ఒక 2 తీసుకున్నాను. ఆలు అయితేని ఇలాగా చిన్నగా కట్ చేసేసుకుని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకోలేకపోతే కొంచెం బ్రౌన్ గా మారిపోతాయి ఆలు. ఇలా స్మాల్ సైజ్ కట్ చేసుకున్నాను. కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నాను. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. 5, 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలండి ఇవి. ఫస్ట్ అయితే నుండి ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి ఇందులోని మిక్సీ పట్టుకుంటాకి. ఇందులో చిన్న ఉల్లిగడ్డలు కూడా ఒక 5, 6 చిన్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. జీరా కూడా ఒక స్పూన్ జీరా కూడా వేసుకోవాలండి. దీనికి జీరా టేస్ట్ బాగుంటది ఇలా చేసుకుంటేని. ఇది ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా కచ్చపచ్చ వేసుకోవాలి ఉల్లిగడ్డలు. మరీ పేస్ట్ లా చేసేసుకోకూడదు. ఇలా కచ్చపచ్చ చేసుకుంటే ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. దీనికైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆలు ఫ్రైకి అయితేని. దీంట్లో ఒక 1 స్పూను జీరా కూడా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అయితే ఆవాలు కూడా వేసేసుకోవాలండి ఇందులోని. 5, 6 గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలండి. ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 5, 6 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో బాగా ఏగనివ్వాలండి ఇవన్నీ మసాలా దీని. ఇందులోనే అల్లం పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోని. అల్లం పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి, అడుగున అంటుకుంటది. ఈ ఆలు కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలండి ఇందులోనే. ఎందుకంటే సగం వేగాక వేసుకోవాలి ఇవి. లాస్ట్ దాకా వేగిపోయించమంటే ఇది బాగా డ్రై అయిపోతుంది. సరిగా కూడా బాగా ఆలుగడ్డలు అయితేని. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి. ఆడిని బాగా అంటుకుంటది, మాడిపోద్ది కూడా. గోల్డ్ కలర్ వచ్చే వరకు, మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. డైలీ చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్ గా చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలకు మాట మూత తీసుకొని కలుపుకోవాలి. ఒక మాట అయితే మూత తీసుకుని మధ్య మధ్యలో తీసుకోవాలంటే ఉండాలండి, అడుగున అంటుకుంటది. ఒక 2 డబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది రుచి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. కదండి ఇలాగా ఇంకా కొంచెం రంగు రావాలి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి బాగాను. పచ్చివాసన అది పోయే వరకు వేయించుకోవాలి. లాస్ట్ అయితేనండి కారం పొడి కూడా ఒక 1 స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి కూడా 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి.
ఇందులోనే గరం మసాలా కూడా ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. లాస్ట్ వేసుకోవాలి దింపే ముందు. ఇవన్నీ బాగా కలిసిలాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్నాం కదా, మసాలాలు అన్ని బాగా పట్టాలి ఈ ఫ్రైకి. దింపే ముందు కూడా ఒక కొత్తిమీర కూడా వేసేసుకోవాలి 2 డబ్బలు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకుని తింటేనే. చపాతీలోకి చాలా బాగుంటుంది. రసం పెట్టుకున్నామంటే టమాటా రసం అది సూపర్ ఉంటుంది ఇలా చేసుకున్నామంటేనే. ఫ్రై అయితే అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఇలా ఉండాలి. ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మసాలా ఫ్రై ఇలా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. కదిరిపోతే చపాతీలో కదిని, రైస్లో కదిని. తప్పకుండా రోజు చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. తిన్నప్పుడు కూడా మనకి బోర్ అనిపించదు. చపాతీలో ఇలా గ్రేవీ ఉండాలనుకుంటాం కదండి, మనం గ్రేవీలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేశారంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.